127 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములు, గుంటలు, కాలువలు ఇవన్నీ కూడా ఆకుపై చేసి లేఅవుట్ చేశారని మా మీద అభండాలు వేశారు. నేను అప్పటి నుంచి కూడా కావలి నియోజకవర్గ ప్రజలకి చెప్తా ఉన్నాను, ఈరోజు అక్రమంగా మా మీద బురద జరుగుతున్నారు. దానికి సంబంధించి మేము కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలా లేవు. గతంలో ఇచ్చిన మున్సిపాలిటీలో ఇచ్చిన మన దీంట్లో ఇన్ఫర్మేషన్ రైట్ మేము అడిగినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ఆకుపై కాలేదని చెప్తే మున్సిపల్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 127 ఎకరాలు కబ్జా అయింది. ప్రభుత్వ భూమికి అయితేనేమి, గుంటకైతేనేమి, కావైతే. కానీ అవి ఎక్కడ కూడా ఈరోజు మేము అడిగేది ఒకటే, ఫెన్సింగ్ వేసి అవి ఆకుపైన ఎక్కడ బోర్డు పెట్టండి అంటే ఇంతవరకు చూపించలేదు. అంటే ఏదో ఒక మసిపూసి మాగడికాయగా మన మీద బురద జరిగితే సరిపోద్ది అనుకొని ఎవరో చెప్పిన మాటలు ఈ ఎమ్మెల్యే గారిని ఈ విధంగా మాట్లాడటం ఈరోజు ఆయనకే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా మేము ఒదిగే క్వశ్చనే లేదు. ఆ 127 ఎకరాలు ఎక్కడుందో ఏముందో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దానికి సంబంధించి కానీ ఇవ్వకపోతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు మాట్లాడారో, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుడు సమాచారం అందించిందో వాళ్ళ మీద తప్పకుండా కోర్టుకు పోయేదానికి వెనకాడమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము అడేస్తున్నాం, కావలి నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మా రైతాంగం బాగుండాలంటే సంగం బైపాస్ కెనాల్ ద్వారా ఎప్పుడైతే సంగం బైపాస్ కెనాల్ వస్తుందో ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మా కావలి రైతాంగానికి అందద్ది. అప్పుడే రైతు ఇబ్బంది కాకుండా పంటలు ప్రతి ఒక్క ఎకరా పండించుకుంటారు. అదేవిధంగా కావలి చెరువు బైపాస్ కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద ఉన్న గ్రామాలు మొత్తం కూడా సముద్ర తీరం వరకు ప్రతి ఒక్క ఎకరా పండించుకునే దానికి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క కనెక్టింగ్ డ్రైన్ కూడా కాంక్రీట్ డ్రైన్గా ఆ రోజు ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండదు. పట్టణ ప్రజలు కూడా ఈ మురికి కాలువగా ఇబ్బంది ప్రస్తుతం ఉంది కాబట్టి అవి పర్మనెంట్గా సాగు అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలా, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని బాగు చేయాలా, అక్కడ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఆ గ్రామాలన్నిటికీ నీరు అందించాలని కూడా మేము కోరుతున్నాం.